కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలని మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన వివరాల దస్త్రాలు పక్కాగా ఉండాలని మంగళవారం స్థానికంగా ఉన్న బ్రైట్ మైండ్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల గుర్తింపు, విద్యార్థులకు సంబంధించిన దస్త్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రికగ్నిషన్ ఆర్డర్స్ను, అదేవిధంగా అడ్మిషన్ రిజిస్టర్లను, ఇవన్నీ మొదలైనటువంటి రికార్డ్స్ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రికగ్నిషన్ ఉంది. తర్వాత పిల్లల యొక్క సెక్షన్లు కూడా ప్రభుత్వం నుంచి లేవు. తర్వాత విధంగా ఫీజులు కూడా అన్నీ కూడా చట్ట ప్రకారమే తీసుకుంటున్నారు. కాబట్టి మండలం మిగతా స్కూళ్ళను కూడా నేను ఎంబీఓటీ విధంగా 12 స్కూళ్ళను విజిట్ చేశాము. ప్రైమరీ హై స్కూల్ కూడా అన్నీ కూడా ప్రతి స్కూల్ కూడా ప్రభుత్వం యొక్క రికగ్నిషన్ కలిగే ఉంది. రికగ్నిషన్ లేకుండా ఏ స్కూల్ కూడా లేదు. మనకు అది కూడా సెక్షన్స్ యొక్క నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. అదేవిధంగా ఎవరైనా కానీ ఈ యొక్క గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజుల ప్రకారమే తీసుకోవాలి. అట్లేదన్నా కూడా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.